హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి టిప్స్. చూసారా ఏంటి అక్క ఇన్ని సామాన్లు తీసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? నేను బ్యాగ్ని ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు టైం 12కి 1కి మధ్యలో అవుతుంది. సో చూడండి, నేను ఎసెన్షియల్స్ నాతోటి ట్రావెలింగ్లో ఏం తీసుకెళ్తాను. ఇప్పుడు నేను సైడ్కి పెట్టాను చూడండి. ఇవన్నీ టోనర్ కానీ ఫేస్ వాష్ కానీ ఇవి స్కిన్ కేర్కి సంబంధించినవి. ఇవి నేను నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాను. దాన్ని నెక్స్ట్ ఇప్పుడు పెట్టుకుంటున్నాను చూడండి, ఇలాంటి ఒక బ్యాగ్లో. ఇది మేకప్ కిట్ అన్నమాట. మ్యాక్సిమం నేను మేకప్ కిట్ ఎప్పుడు ట్రావెల్లో తీసుకెళ్ళాను, ఎందుకంటే నాకు అంత టైం ఉండదు కాబట్టి. కానీ ఈసారి నేను 2-3 నెలలు ఉండొచ్చేమో అక్కడ డౌట్ వచ్చేసి ఎసెన్షియల్స్ అన్నీ తీసుకెళ్తున్నాను. ఇక్కడ నేను NY బేబీ క్రీమ్ తీసుకున్నాను, మస్కారా, నా ఫేవరెట్ 4 లిప్స్టిక్స్, ఒక 2 నెయిల్ పెయింట్స్. ఏంటంటే ఒకవేళ నేను వీడియోస్ చేయాల్సి వచ్చినా, ఒకవేళ మేము ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చినా లైట్గా రెడీ అవుతాం కదా, దానికోసం ఇవన్నీ. తర్వాత స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఎందుకంటే నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవుతున్నాయి, సో దానికోసం. తర్వాత నా సింధూర్ తీసుకెళ్తున్నాను, ఐబ్రో పెన్సిల్, మేకప్ క్లెన్జర్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా మన సంబంధించినవి అన్ని, మేకప్కి సంబంధించినవి అన్నీ ఒక దానిలో పెట్టామనుకోండి. ఇది వచ్చేసి పింపుల్ జెల్, సూపర్గా పనిచేస్తుంది. మేకప్ సంబంధించిన అన్ని ఒక దానిలో పెట్టేసామనుకోండి, మనకి ట్రావెలింగ్లో మేకప్ ఐటమ్స్ పగిలిపోవు. ఇది సెపరేట్గా బ్యాగ్లో బట్టల మధ్యలో పెట్టాలన్నమాట. నాకు మేకప్ బాక్స్ లేదు, సో నేను ఇలాంటి బ్యాగ్లో మీకు చూపించిన విధంగా కావాల్సినవి అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. మీరు ఏ విధంగా ట్రావెలింగ్లో మేకప్ సామాన్లు తీసుకెళ్తారని నాకు కామెంట్స్లో చెప్పండి. హ్యాండ్ బ్యాగ్లో తీసుకెళ్తే మెస్సీగా అయిపోతాయి. ఇలా తీసుకెళ్తే నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగే పెడతాను. ఏది యూజ్ చేసినా మళ్ళీ ఈ డబ్బాలో పెట్టేసి పెడతాను కాబట్టి నాకు తొందరగా దొరుకుతాయి అన్నమాట. ఆగమాగం అవ్వదు నాకు. సో ఈ విధంగా అన్నమాట. ఇవన్నీ దీంట్లో పట్టిన వరకు దాదాపుగా మేకప్వి అన్నీ నేను దీంట్లో పెట్టేశాను. మిగిలింది ఏదైతే ఉందో అది నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. ఇది వచ్చేసి కొత్తగా నేను వాడే లిప్ బామ్, చాలా బాగుంది. ఇలాంటి ఒక ప్యాకేజింగ్లో వస్తుంది, మమ్మ ఎర్త్ నుంచి. ఇది మీకు త్వరలో దీని రివ్యూ కావాలంటే కూడా నేను చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇవి టింట్ లేని లిప్ బామ్స్ అన్నమాట. చూసారా? ఇప్పుడు ఈ లిప్ బామ్ని కూడా దీనిలో పెట్టేస్తున్నాను. అంతే. ఇవన్నీ అయ్యాక దీన్ని ఎంచక్క ప్యాక్ చేసేసి, నేను ఆల్రెడీ తేజుగాడి బట్టలు ఒక బ్యాగ్లో పెట్టేసి ఉన్నాను, దాంట్లో దీన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి నా మేకప్ ప్రోడక్ట్స్ ఉన్న బ్యాగ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఇది ఎక్కడ కొన్నారక్క ఈ బ్యాగ్ అని అనొచ్చు. దీంట్లో నాకు ఖాదీ ప్రోడక్ట్స్ దీంట్లోనే వచ్చాయి. పర్పుల్ వాళ్ళు పంపించినప్పుడే ఇలాంటి ఒక బ్యాగ్ వచ్చింది. సో దీన్ని నేను మ్యాక్సిమం ఇలా యూజ్ చేస్తా అని చెప్పేసి అలాగే ఉంచేసుకున్నాను. పర్ఫెక్ట్గా నాకు మేకప్ బాక్స్ లాగా యూజ్ అయిపోయింది. అంతే. మీ దగ్గర చిన్న మిర్రర్ మరియు బ్రష్ ఉంటే మీరు అవిగో పెట్టుకోవచ్చు. స్క్రబ్ కంపల్సరీ నేను ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్లో తీసుకెళ్తూ ఉంటాను. స్క్రబ్, ఫేస్ వాష్, టోనర్, బేసిక్గా పెట్టుకుని ఏదో ఒక క్రీమ్, ఇవి కంపల్సరీ నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి. ఎలోవెరా జెల్ అనేది నా ఫేవరెట్ కాబట్టి అది కూడా కంపల్సరీగా ఉంటుంది అన్నమాట. అంతే. ఇప్పుడు పర్ఫెక్ట్గా ప్యాక్ అయిపోయింది. ఇంతకుముందు అది పట్టిందా లేదా అని చూసాను అన్నమాట. చూసారా? పర్ఫెక్ట్గా నా మేకప్ బ్యాగ్ అనేది ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు మా తేజుగాడికి కావాల్సిన ఎసెన్షియల్స్ పెట్టుకోవాలి. జర్నీ కదా, తేజుగాడిని తీసుకెళ్తున్నాం కాబట్టి వాడి అన్ని కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ 3 ఐటమ్స్ నేను నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. ఎలోవెరా జెల్ అయితే కంపల్సరీ నాతోటి ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. నాకు ఎలోవెరా జెల్ అంటే అంత ఇష్టం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం మా తేజు బంగారం సామాన్లు సర్దేసుకుందాము. పిల్లలతో ఎప్పుడు ట్రావెలింగ్లో వెళ్ళిన వాళ్ళకి దగ్గుకి, సర్దికి అన్నిటికీ కావాల్సిన సామాన్లు పెట్టుకోవాలి. ఈ బ్యాగ్లో నేను తేజుగాడి బట్టలు పెట్టాను. అన్ని చూసారా? బోల్డ్ అన్ని బట్టలు, ఎందుకంటే వాడికి రోజుకు 4-5 డ్రెస్సులు వేయాల్సి వస్తుంది.
సో ఆ బట్టలలో దీన్ని వేసేస్తాను. ఏంటి, నేను ఇందాక తయారు చేసుకున్న మేకప్ బ్యాగ్ ఉందిగా, దీన్ని వేసేస్తాను. పెద్ద బ్యాగ్లో నేను కావాల్సిన నా బట్టలు, శేఖర్ బట్టలు అన్నీ ప్యాక్ చేసి పెట్టాను. ఈ బ్యాగ్ వచ్చేసి హ్యాండీగా ఒకవేళ మేము తినడానికి ఏమైనా తీసుకెళ్ళినా, తేజు వాడికి బిస్కెట్స్ వగేరే ఏమైనా తీసుకెళ్తే అది ఇందులో కానీ లేకపోతే ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మా తేజు బంగారం ఎసెన్షియల్స్, బేబీ ఎసెన్షియల్స్ ఇవి అన్నమాట. మీరు జర్నీలో ఒకవేళ వెళ్తే ఇవన్నీ మోసుకొని వెళ్ళాలన్నమాట. జర్నీలో కాదు, కొత్త వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా ఒక 15 రోజులు ఎక్కడికైనా వెళ్తే తీసుకెళ్ళాలన్నమాట. డైపర్స్ అయిపోయాయి. ఈ డైపర్స్, బేబీ వైప్స్ ఇవి వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి. కొన్ని డైపర్స్ బ్యాగ్లో పెట్టేస్తాను. ఈసారి డైపర్స్ అయిపోయాయి, 2 ఉన్నాయి. ఇవి నేను ట్రావెలింగ్లో తీసుకెళ్తాను. ఇంకొక చిన్న ప్యాక్ కొని తర్వాత అయితే అక్కడ డైరెక్ట్గా ఇల్లంతుకుంటకు తెప్పించుకుంటాను అన్నమాట. చూసారా, ఈ బేబీ వైప్స్, డైపర్స్, రోల్ ఆన్ ఇవి నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి. ఎందుకంటే దోమలు ఎక్కడైనా ఉంటాయి కదా, సో హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి. చెప్పడం మర్చిపోయాను, మాకు ట్రైన్ టికెట్ ఫిక్స్ అవ్వలేదు, అంటే దొరకలేదు, ఫెస్టివల్ కదా. సో మేము స్లీపర్ బుక్ చేసుకున్నాము. సో ఏం చెక్క వెళ్ళిపోవచ్చు. ట్రైన్లో అయితే అడ్జస్ట్ పడుకోవాలి, స్లీపర్లో అయితే మంచిగా పడుకోవచ్చు. ఇప్పుడు చూసారు, ఇలాంటి ఒక బాక్స్లో ఎందుకు పెడుతున్నానంటే మెస్సీగా ఒకసారి కావాలంటే బాక్స్ టక్కని తీసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటూ ఉంటాను. ఓడోమాస్, ఇది వచ్చేసి ఇయర్ డ్రాప్స్, వాడికి అప్పుడప్పుడు ఇయర్ పెయిన్ వస్తే ఏడుస్తూ ఉంటాడు, జ్వరం కొలిచేది. తర్వాత విక్స్ కంపల్సరీ పిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ ఉండాలండి. తర్వాత ఫీవర్ సిరప్ ఇది పారాసిటమాల్ అనమాట. ఇది వాడికి రెగ్యులర్గా చూసే డాక్టర్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా వాడికి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఫీవర్ వస్తుందని చెప్పేసి డాక్టర్ ఇచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్లో. తర్వాత టైగర్ బామ్, తర్వాత ఇది తేజుగాడ్ లిప్ బామ్. తేజువాడికి మమ్మ ఎర్త్ నుంచి లిప్ బామ్ తెప్పించి ఉన్నాను నేను. ఇది కూడా ఒక పారాసిటమాల్ సిరప్. ఇవన్నీ ఇందులో 2 పారాసిటమాల్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి దీనికోసం నంజు ఫామ్ అవుతుంది చూడ, అప్పుడు వేసుకోవడం కోసం ఉందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని నేను, ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్, వీటన్నిటిని నేను మంచిగా బాక్స్లో సేఫ్గా పెట్టేసి ఈ బాక్స్ని టేప్ తోటి చుడుతున్నాను. అంతేనండి, మీకు చూపిస్తాను కాబట్టి టేప్తో చుడుతున్నాను. లేకపోతే మంచి ఒక చిన్న దోరితోటి లేదా నాడ ఏదైనా దొరికితే దాంతో కట్టేసి సపరేట్గా పడేస్తాను, బ్యాగ్లో పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు మీకు చూపించడం కోసం బాగుండాలి కదా, అందుకే టేప్ పెడుతున్నాను. అంతేనండి, ఈ విధంగా మళ్ళీ నా బట్టలు సర్దేసుకుంటాను. నా బట్టలో ఇంకా కావాల్సిన నేను రెమెడీస్ చేస్తుంటాను కాబట్టి కావాల్సిన ముల్తాని మట్టి, రోజ్ వాటర్, అదోటి ఇదోటి అవన్నీ తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండబోతున్నాను కదా, అక్కడ మాకు ఏవి దొరకాయండి. ఏదైనా కావాలంటే కూడా మళ్ళీ కరీంనగర్కి 40 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి, లేకపోతే ఒక 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళి ఇల్లంతుకుంటలు తెచ్చుకోవాలి. అందుకే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నాకు కావాల్సినవి నేను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చూసారా, నా బ్యాగ్ ప్యాకేజింగ్ అయిపోయింది. ఒకరోజు ముందు బ్యాగ్ ప్యాకేజ్ చేసుకుంటేనే నాకు కొంచెం బెటర్గా ఉంటుంది, లేకపోతే ఆగమవుతుంది అన్నమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు తొందరనే ప్యాక్ చేసుకోవాలి, లేకపోతే కొన్ని మర్చిపోతూ ఉంటాము. సో నేను ప్యాక్ చేస్తాను. శేఖర్ ఆఫీస్కి వెళ్ళాడు, శేఖర్ తొందర వచ్చేస్తే ఈవినింగ్ మేము వెళ్తాము, తెలంగాణకి బయలుదేరుతాము. ప్రస్తుతం అయితే నేను ఒక పీల్ ఆఫ్ మాస్క్ని అప్లై చేస్తాను. ఆ ప్రాసెస్ చూద్దాం. పీల్ ఆఫ్ మాస్క్, ఇంట్లోనే పీల్ ఆఫ్ మాస్క్ని ట్రై చేయబోతున్నాను. ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది మీ హెయిర్ పైన ఉన్న అన్వాంటెడ్ హెయిర్స్ తీసేస్తుంది, ముక్కు పైన ఉన్న బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ని తీసేస్తుంది అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. సో హోమ్ మేడ్ పీల్ ఆఫ్ మాస్క్ని మనం చూసేద్దాము. సో వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ కొత్తగా వచ్చే ఉంటారు, వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టింది, దానిపైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన గంట వస్తుంది, వచ్చిందా దాన్ని కొట్టింది. అలా కొట్టినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది. అలాగే వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేసేయండి. ఫస్ట్ అయితే మనం మాస్క్ పెట్టేసుకుందాం. సో ఈ పీల్ ఆఫ్ మాస్క్ని మనం రెడీ చేద్దాం. ఇది ఒక మిల్క్ పీల్ ఆఫ్ మాస్క్ అన్నమాట. దానికోసం మీకు జెల్టైల్ పౌడర్ కావాలి. ఇది నేను కొత్తగా తెప్పించానండి, జెల్టైన్ అంట. అది అమెజాన్ నుంచి తెప్పించాను. దీని ప్రైస్ వచ్చేసి 150 or 160కి దగ్గరలో ఉంది, నాకు సరిగా గుర్తులేదు. సో ఇక్కడ 1/2 teaspoon జెల్టైల్ పౌడర్. ఈ జెల్టైల్ పౌడర్ అనేది గట్టిగా ఉంటుందండి, క్రిస్టల్ షుగర్ లాగా ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ డబుల్ బాయిలర్ ద్వారా బాయిల్ చేసుకోవాలి, కరుగుతుంది. తర్వాత దీంట్లో మిల్క్ వేసాను. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి పాలను వేసాను నేను, రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా జెల్టైల్ పౌడర్ ఎలా ఉందో, షుగర్ లాగా, క్రిస్టల్ షుగర్ లాగా ఉంది కదా. సో జెల్టైల్ పౌడర్ అనేది ఒక దరిద్రమైన స్మెల్ కలిగి ఉంటుందండి, అస్సలు బాగోదండి స్మెల్. సో ఆ స్మెల్ పోవడం కోసం ఇక్కడ నేను టీ ట్రీ ఆయిల్ని ఒక 4 drops వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఈ జెల్టైల్ పౌడర్ అనేది కరగాలి కాబట్టి దీన్ని నేను డబుల్ బాయిలర్ ప్రాసెస్ ద్వారా కరిగిస్తున్నాను. డైరెక్ట్ స్టవ్ పైన పెట్టకూడదు, ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్ళు మసలాక ఇది పెట్టాలి. చూసారా, పర్ఫెక్ట్గా కరిగి ఒక పేస్ట్ లాగా అయ్యే వరకు నాన్ స్టాప్గా మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ అయిపోయింది. మన ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని అప్లికేషన్ చూద్దాము.
జెల్టైల్ పౌడర్ అప్లై చేసే ముందు మీరు మీ ఎక్కడైతే హెయిర్ ఉంటుందో హెయిర్ ఉన్న ఏరియాలో వ్యాజ్లిన్ అనేది ఏదైనా పెట్టుకోండి. ఎందుకంటే అది మన హెయిర్కి అంటకుండా ఉండడం కోసం. హెయిర్కి అంటే హెయిర్ పోతుందని చాలామంది అంటారు. సో నెక్స్ట్ ఈ విధంగా జెల్టైల్ పౌడర్ని ఒక బ్రష్ హెల్ప్ తోటి నేను నా ఫేస్ పైన అప్లై చేశాను. నేను అప్లై చేసేటప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే నేను అండర్ ఐ డార్క్ సర్కిల్స్ దగ్గర పెట్టాను. అలా పెట్టకండి, రిమూవ్ చేసేటప్పుడు చాలా కష్టమైంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను కదా, నాకు తెలీదు. సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్ దగ్గర పెట్టకండి. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ముక్కు పైన థిక్ లేయర్ పెట్టండి, ఎందుకంటే ఇది ముక్కు పై నుంచి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని చాలా వరకు తీసేస్తుంది. ఐబ్రోకి అసలు పెట్టకండి. సో ఎక్కడైతే మీకు అవసరం ఉందో ఆ ఏరియాలోనే పెట్టండి. నన్ను అడిగితే ఫేస్ మొత్తం పెట్టడం వేస్ట్ అండి, చాలా పెయిన్ వస్తుంది తీసేటప్పుడు. జస్ట్ ముక్కు పైన పెడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు ఉంచుకోవాలి. 15 నుంచి 30 నిమిషాలు ఉంచుకున్నాక ఇది కొంచెం ఈ విధంగా ఆరుతుంది. చూసారా ఆరకి ఎలా కనిపిస్తుందో? ఇప్పుడు దీన్ని ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి. ఇది ఈ విధంగా రిమూవ్ అవుతుందన్నమాట. ఈ మధ్య తేజ్ గాడు లేచాడు. సో నేను మిగిలిందంతా బిహైండ్ ద కెమెరా రిమూవ్ చేశాను. పర్ఫెక్ట్గా పోతుందండి, కానీ చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది మీకు. ముక్కు దగ్గర మాత్రం బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ చాలా బాగా పోతాయి. చూసారా ఈ విధంగా నేను దీన్ని మొత్తాన్ని పీల్ చేసేస్తాను. నా ఫేస్ మొత్తాన్ని పీల్ చేస్తాను. ఎలా అయితే అప్లై చేశానో అలా. ఎక్కడైతే మీకు పీల్ అవ్వట్లేదో దాన్ని వాటర్తో కడిగేసేయండి, ఆటోమేటిక్గా పోతుందండి. సో ఫైనల్లీ పీల్ ఆఫ్ మాస్క్ నేను అప్లై చేశాను, రిమూవ్ చేసేసాను. చూసారా నా ఫేస్ పైన ఇంకా అక్కడక్కడ ఉంది. తేజ్ మధ్య లేవడం వల్ల నేను మొత్తం చూపించలేదు. మళ్ళీ రిమూవ్ చేయడం చాలా కష్టమైందండి. దీనిలో మనం జెల్టైల్ పౌడర్ వేసాం కదండి, చూసారా కొంచెం ఇలాగా వస్తుంది. పీల్ ఆఫ్ మాస్క్ ఓపెన్ చేస్తే ఇదంతా అది నేను పీల్ చేసింది ఇదంతా. సో ఇది ఏంటంటే చాలా మంది నన్ను రిక్వెస్ట్ పెట్టారన్నమాట. నాకు పర్సనల్గా మెయిల్స్ వచ్చాయి, జెల్టైల్ పౌడర్ అనేది అన్వాంటెడ్ హెయిర్స్ని రిమూవ్ చేస్తున్నాక ఎలా యూజ్ చేయాలి, దీని ద్వారా ఒక మాస్క్ అనేది అడిగారు. కాబట్టి ఈరోజు నేను చేయాల్సి వచ్చింది. నేను ఫస్ట్ టైం మీ ముందే ట్రై చేశాను. ఏంటంటే మీరు ఇది ట్రై చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇది నార్మల్గా అయితే హెయిర్ని ఎక్కడ రిమూవ్ చేయలేదు, నాకైతే ఎక్కడ అనిపించలేదు. కానీ బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ని సూపర్గా తీసింది. ముక్కు దగ్గర అయితే అలాగే అతుక్కుంది. స్కిన్ దగ్గర తీసినప్పుడు తొందరగా వచ్చింది, కానీ ముక్కు దగ్గరది తొందరగా రాలేదు, అలాగే అతుక్కుంది అనమాట. సో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ని చాలా తొందరగా తీసేస్తుంది. అంతేగా దీన్ని పెట్టుకునేటప్పుడు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ దగ్గర పెట్టకండి. వద్దునా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ దగ్గర పెట్టుకోకండి, ఎందుకంటే రిమూవ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. అంతేనండి. మరి ఫేస్ మొత్తం మీరు తట్టుకోగలుగుతారు అంటే పెట్టుకోండి, ఎందుకంటే అది తీసేటప్పుడు చాలా కష్టం అవుతుంది, గట్టిగా ఎగ్గాల్సి వస్తుంది, స్కిన్ కూడా నొప్పి పెడుతుంది. దీన్ని రెగ్యులర్గా ట్రై చేయకండి, స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓవరాల్ గా బాగుంది. బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళైతే కరెక్ట్ పెట్టుకోండి, చాలా బాగా రిమూవ్ చేస్తుంది, స్మూత్ గా అనిపిస్తుంది స్కిన్ అంతా. ఇప్పుడు నేను వెళ్ళి నా ఫేస్ ని వాష్ చేసుకొచ్చుకుంటాను. అలాగే తేజ్ గాడు లేచాడు, వాడికి తినబెడతాను. తర్వాత సో ఫైనలీ ఇది వచ్చేసి లంచ్ టైం. లంచ్ లో నేను చేస్తున్నాను బంగ్లా ఫిష్ కర్రీ. ఇది వచ్చేసి నేను మార్నింగ్ కొన్నానండి, 1/2 kg కొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. సో అవి గట్టిగా అయిపోయాయి. సో దీంతో నేను ఈరోజు కర్రీ చేయబోతాను నా లంచ్ లో. శేఖర్కి కర్రీ నచ్చదండి, సో నేను నా వరకే కొన్నాను, నా వరకే కర్రీ చేసుకుంటాను. శేఖర్ డీప్ ఫ్రై చేసి తింటాడు, శేఖర్ కోసం ఫ్రై చేస్తాను అన్నమాట. ఫ్రై చేసిన వీడియో ఆల్రెడీ నేను చాలాసార్లు పెట్టాను కాబట్టి ఈ రోజు పెట్టట్లేదు ఆ వీడియో. చూసారా మా తేజు గాడు ఫిష్ తో ఎలా ఆడుతున్నాడో. మీలో ఎంతమంది తెలుసు బంగ్లా ఫిష్ కర్రీ? బంగ్లా ఫిష్ ని తెలుగులో ఏమంటారు అనేది నాకు కామెంట్స్ చెప్పండి. ఈ కర్రీ అనేది మహారాష్ట్ర స్టైల్లో నేను చేయబోతున్నాను. సో మీరు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. మా మమ్మీ చేస్తుంది, మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను నేను. ఇది నాకు చాలా ఇష్టం. మా తేజ్ గారు చూసారు అస్సలు భయపడడం లేదు ఆ ఫిష్ ని చూసి, ఎంచక్క వాడు ఆడుతున్నాడు దాంతో. ఇది వచ్చేసి ఒక గ్రేవీ కర్రీ అన్నమాట. సో దానికోసం మనం మసాలాని రెడీ చేసుకోవాలి. కర్రీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసేద్దాం పదండి. సో కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కర్రీ కోసం మనకు కావాల్సింది వెల్లుల్లి రెబ్బలు బోల్డ్ అని, తర్వాత ఆనియన్, తర్వాత టొమాటో. ఇది మా మమ్మీ చేసే కర్రీ అండి. మా మమ్మీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ. నాకు ఇష్టం, శేఖర్కి నచ్చదు కాబట్టి నేను ఒక్కదాని కోసమే చేస్తున్నాను. అందుకే 2 ఫిష్లు మాత్రమే ఉంచేసుకున్నాను. టమాటా వేసాక దీంట్లోకి వెళ్తుంది కొబ్బరి పొడి. మీరు పచ్చి కొబ్బరి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నాకు పచ్చి కొబ్బరి అవైలబుల్ లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీలో కొన్ని వాటర్ పోసి ఎంచక్క ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాలు, మీరు కావాలంటే దీంట్లో జీలకర్ర వేసుకోవచ్చు, కానీ జీలకర్ర పొడి ఉంది కాబట్టి నేను జీలకర్ర వేయట్లేదు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ప్యాన్లో ఆయిల్ వేసాను. ఇది వేరే ప్యాన్ అండి, నాకు 2 ప్యాన్స్ ఉన్నాయి ఇలాంటివి. ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కగానే దీంట్లోకి వెళ్తాయి లవంగాలు. నాన్ వెజ్ కాబట్టి ఘాట్ ఎక్కువగా ఉండాలి, కారం ఎక్కువగా ఉండాలి. లవంగాలు ఫ్రై అవ్వగానే
దీంట్లో నేను వేస్తున్నాను ఆ పేస్ట్ అన్నమాట, ఏదైతే మనం మసాలా పట్టుకున్నామో ఆ మసాలా వేసేస్తున్నాను. వేసేసి మసాలాని ఎంచక ఆయిల్ అంతా బయటికి వచ్చేవరకు ఒక 10 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా కలుపుతూ మంచి ఒక 10-15 నిమిషాలు చూసారు, ఇలా ఆయిల్ అంతా బయటికి రావాలి, తెలుస్తుంది. ఎందుకంటే మనం అన్ని పచ్చిగా వేసుకున్నాం కాబట్టి అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయే వరకు. అప్పుడే గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి దీంట్లో నేను వేస్తున్నాను కారం పొడి. నాన్ వెజ్ కదా, కారం ఎక్కువ వేసుకోవాలి. మేము నార్మల్గానే ఎక్కువ వేసుకుంటాం, మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. తర్వాత పసుపు, ఇవన్నీ డ్రై మసాలాలు అన్నమాట. ధనియాల పొడి, కారానికి సరిపడా ఉప్పు వేయాలి. మహారాష్ట్రలో ఫిష్ కర్రీ అందరు ఇలాగే చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం వాళ్ళు ఆమ్సులు వేస్తారు, మామిడికాయ రెబ్బలు వేస్తారు. నేనేమో టమాటాలు వేస్తాను. టమాటా కూడా చాలా మంది వేస్తారు. మా మమ్మీ టమాటా వేస్తుంది, మా పక్క ఆంటీ ఆమ్సులు వేస్తుంది, మా అక్క కూడా ఆమ్సులు వేస్తుంది. ఆమ్సులు అంటే మామిడికాయ ఒక్కలు ఎండబెట్టినవి, పులుపు కోసం అన్నమాట. అవి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలని చూసారు. పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది మన మసాలా. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకుందాము. మీరు కావాలంటే ఈ ఫిష్ని లైట్గా ఆయిల్లో గోలించుకొని కూడా వేసుకోవచ్చండి. మా మమ్మీ ఎలా చేస్తుంది నేను అలాగే ఫాలో అవుతాను, ఎందుకంటే నాకు మా మమ్మీ చేసే కర్రీ ఇష్టం అన్నమాట. సో ఇక్కడ తగిన నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా నీళ్ళకు ఒకసారి ఉడుకొచ్చాక, బాయిల్ వచ్చాక దీంట్లో నేను ఫిష్ వేస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా గట్టిగానే ఉంది, కానీ కర్రీలో మెత్తబడుతుందేమో. ఈ విధంగా ఫిష్ ముక్కలు వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన ఫిష్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ నేను ఆ ఫిష్ని కూడా కట్ చేసి వేసాను అన్నమాట, ఎందుకంటే అది మరీ వంకరగా ఉండింది, ఉడుకుతుందో లేదో డౌట్ వచ్చింది నాకు. సో ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్. ఇందులో నేను బోల్డ్ వాటర్ పోస్తాను, ఎందుకంటే నాకు గ్రేవీ ఇష్టం కాబట్టి. మరి మన గ్రేవీ థిక్ వచ్చే వరకు మనం ఉంచుతాము. ఇప్పుడు దీన్ని 10 నుంచి 12 నిమిషాలు ఉడికించుకుంటే మన ఫిష్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, కర్రీ కూడా థిక్ అవుతుంది. సో సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. చూద్దాం 15 నిమిషాల తర్వాత. చూసారా కర్రీ పర్ఫెక్ట్గా థిక్గా వచ్చింది. ఇది స్టవ్ ఆఫ్ చేసే సమయం అన్నమాట. మరియు ఫిష్ కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదండి, 10 నిమిషాలు ఖచ్చితంగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి, బాగుంటుంది. ఫైనలీ ఇది వచ్చేసి నా లంచ్. చూసారా పర్ఫెక్ట్గా అయింది కర్రీ, సూపర్. బాంగడాచి భాజీ, మహారాష్ట్ర చాలా వరకు ఈ విధంగానే బాంగడా భాజీ చేస్తారన్నమాట. దీన్ని తెలుగులో ఏమంటారని నాకు కామెంట్స్ చెప్పండి. మొత్తానికి అయితే లంచ్ చేసేసాము. ఫిష్ కర్రీ చాలా బాగుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. లంచ్ చేసేసి మేము వచ్చాము బయటికి, చిన్నగా పని ఉంది. శేఖర్ కూడా వచ్చేసాడు. ఇప్పుడు మేము బయలుదేరాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న షాపింగ్ చేయడానికి వచ్చాం, చిన్న కొన్ని కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి, ఎందుకంటే ఊర్లో అన్ని అవైలబుల్ ఉండవు కదా. సో ఇక్కడ మేము ఐస్ క్రీమ్ తిన్నాము, అక్కడ మా తేజ్ బంగారం ఆడుతున్నాడు, అక్కడ నేను చిన్న పిక్ తీసాను అన్నమాట. మా ట్రావెల్ వచ్చేసి 8కి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి టైం 6:30 అవుతుంది. మాకు ఇక్కడ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ జర్నీ అంతే ట్రావెల్కి, అంతేనండి. ఈ వ్లాగ్ ఇక్కడితోటే ఎండ్ అయిపోతుంది. ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్లో నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కలుస్తాను. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్.